ఎందుకు పెట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి, ఎందుకు పెట్టి దేవుణ్ణి స్తుతించాలి. మనం అందరినీ ఒక సంఘముగా కూర్చి ఈరోజు ఈ సమయం ఇచ్చి మనల్ని ఆయన స్తుతించడానికి, గణపరచడానికి, ఆయన మనల్ని ఇక్కడ కూర్చున్నందుకు ఆయన్ని గణపరచాలి, స్తుతించాలి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చామో, ఎవరము మనకి ఎవరికి అర్థం కాదు. కానీ దేవుని సంకల్పం మనమందరం ఒక కుటుంబంగా, ఒక శరీరానికి అంగములుగా ఆయన అమర్చుకుని కూర్చుకుని ఈరోజు మనల్ని సంఘములో ఆయన సన్నిధిలో సంఘముగా కూర్చోబెట్టినందుకు ఆయన స్తుతించాలి. ఆరాధన అనేది ఆదివారం కూడుకుని 2 మాటలు చెప్పుకుని పాటలు పాడుకుని పనులు చేసుకునేది కాదు. వ్యక్తిగతంగా మనం జీవించడం, సన్నిహితంగా దేవునితో సావాసం కలిగి ఉండటం, దేవునికి వాక్యానికి లోబడి ఆ వాక్యానుసారం జీవించడం, ఏదైతే మనం వింటున్నామో దాన్ని నెమరు వేసుకుంటూ దేవుని సంకల్పం చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున మనం ఎందుకు పెట్టి ఏర్పరచుకున్నాడో ఆ ప్రకారంగా ఆయనకు కృతజ్ఞత కలిగి మనం జీవించడమే దేవునికి ఆనందం. ఒక్కరోజు ఒక పూట ఒక వారం కాదు, ప్రతిరోజు ఎప్పుడైతే దేవుని కోసం నేను జీవిస్తాను అని మనం బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చామో ఆ రోజు మొదలుకుని రోజు మనలో నూతన సృష్టి, నూతనంగా మనలో బయలుదేరాలి. మనలో మార్పు రోజుకి ఏదో విధంగా కొత్తదనం కనిపించాలి. దేవునికి ఇష్టంగా, మనకు నచ్చినట్టు కొత్తదనంగా మనం జీవించడంగా, దేవునికి నచ్చినట్టుగా, దేవుని కోరుకున్నట్టుగా, దేవుడు ఏదైతే మన నుంచి ఆశిస్తున్నాడో ఆ ప్రకారంగా మనం జీవించడానికి ఇష్టపడాలి. మనం ఇష్టపడి మనం ఆశపడితే ఆ ఉన్న యొక్క పని ఆయన పూర్తి చేస్తాడు. మనమైతే చేయలేం. దేవునికి నచ్చినట్టు మనం జీవించలేము. కానీ మనకు ఆశ ఉండాలి. నేను అలా జీవిస్తే బాగుండేది, ప్రభు కోసం నేను ఉండాలి అని మనకు ఆశ ఉంటే ఆ ఆశను దేవుడు తీరుస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవుని సన్నిహితంగా ఉండాలి, దేవుని సావాసం కలిగి ఉండాలి, దేవునితో సంభాషణ కలిగి ఉండాలి, వాక్యానుసారం జీవించడానికి ఇష్టపడుతూ ఉండాలి. ఆదివారం రోజు గడిచిపోయింది, బయటికి వెళ్ళిపోయాం, మళ్ళీ ఆదివారం వచ్చే వరకు సంఘంతో కానీ విశ్వాసంతో కానీ సంబంధం లేకుండా మనం జీవించుకోవాలి. వాళ్ళతో ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత లేకుండా ఎవరు కూడా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనందరినీ కూడా సంఘంగా కూర్చుకున్నాడు. ఆయన శరీరానికి మనల్ని అంగంగా జతపరిచాడు. అందును బట్టి దేవునికి మనం అంతైనా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆరాధించడం అనేది దేవునికి అర్పణ. గడిచిన వారం అంతా కూడా నా జీవితంలో నేను చేసిన మార్పులు, నా జీవితంలో నేను ప్రభుకి అంగీకారంగా జీవించిన జీవితం ఆయనకి తీసుకొచ్చి జీవప్రభావ అర్పణ అని చూపించాలి. ఆ యోబేలు అలాగే తీసుకొచ్చాడు. ఆ మందను ఆ పుట్టినప్పుడే వాటిని వేరుపరిచేశారు. వాటిని చక్కటి తయారు తిండి పెట్టి చక్కగా వాటిని ప్రత్యేకంగా మేపి వాటిని చక్కగా దేవునికి ఇంపుగాను, సంతోషకరంగాను, ఆనందకరంగాను, ఏ మత్స, ఏ ముడత, ఏ ఒక్క గుడ్డిది కాకుండా ఆయన శ్రేష్టమైన అర్పణ తీసుకొచ్చాడో మన జీవితంలో కూడా మనలో మార్పు. మనం అంత శ్రేష్టంగా ఉంటామని నేను చెప్తున్నా, కానీ దానికి మనం ఇష్టపడాలి. నేను కూడా అలా ఉండాలి అని మనం ఇష్టపడి ఎంతో కొంత మనం నేర్చుకుని ఆయన సన్నిధికి తీసుకురావాలి. అప్పుడు దేవునికి అది అర్పణ అవుతుంది. అందుని బట్టి మనం దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనకు తెలియని వాటిని, మనం తెలుసుకోలేని వాటిని, మనం చేయని వాటిని ఆయన మనకు నేర్పుతూ, అలాగే మనం ఏమైతే చేయలేమో ఆయన దగ్గరుండి ఆయన కుడి చేస్తూ మనల్ని పట్టుకుని మనల్ని లేవనెత్తుతూ, పడిపోయినప్పుడల్లా ఆయన మనల్ని తుడుస్తూ, శుభ్రపరుస్తూ, కడుగుతూ ఆయన నడిపించుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఆయనకి ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మన జీవితంలో ఎప్పుడు కూడా దేవునికి ఇష్టపూర్వకంగా జీవించాలి. కానీ మన ఇష్టానుసారంగా నాకు నచ్చినట్టుగా నేను జీవించి నేను మందిరానికి వస్తాను, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అనేది కాదు. మనం మార్పు ఖచ్చితంగా రావాల్సిందే. చంటి భక్తులకి అయితే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు తెలియజేయమంటే వాళ్ళకి అర్థం కాదు.
కానీ మనం ముందుగా ఎదుగున్నాం కాబట్టి మనం నేర్చుకోవాలి. మనం అటువంటి అవగాహన మనకు ఉండి తెలియని వారికి మనం తెలియపరచాలి. ప్రభువుకి ఈ రకంగా మనం జీవించాలి, ఈ రకంగా మనం ముందుకెళ్ళాలి, ఈ రకంగా మనం కొనసాగాలి. అలా మనం చేయలేం కాబట్టి ప్రభువుకి ఎక్కువగా మనం ప్రార్థించుకుంటూ ఉండాలి అని మనం నేర్పించాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవునితో సావాసం మనకు చాలా అవసరం. లోకంతో సావాసం కాదు. లోకంతో సావాసం అయితే దేవునికి వైరం అంటే ఏంటి? వ్యతిరేకం. దేవునికి వ్యతిరేకంగా ఉండి నేను ఏం చేయగలను? ఏమి చేయలేము. కాబట్టి మనం స్నేహం సావాసం ఎప్పుడు దేవునితో క్రైస్తవులతో ఉండాలి, కానీ లోకంలో ఉన్న జనంతో కాదు. మన సంభాషణ, మన ఆలోచన, మన విధానం ఎప్పుడు కూడా ఎవరితో ఉండాలి? దేవునితోనూ క్రైస్తవులతో. ఎక్కువగా దేవునితో మన సంభాషణ ఉండాలి. ఆయనతో ప్రతి విషయంలోనూ ఆయన ముందు పెట్టాలి, ఆయనతో మాట్లాడుతూ ఉండాలి, ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని వింటూ ఉండాలి. అలా లేనప్పుడు మనం దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం పూర్ణ హృదయముతో దేవుణ్ణి గనపరచాలి. పూర్ణ హృదయంతో దేవుణ్ణి గనపరచాలి. పూర్ణ హృదయంతో దేవుణ్ణి అర్పించాలి, దేవునికి అర్పించాలి. పూర్ణ హృదయం అంటే సంపూర్ణంగా ఇష్టపూర్వకంగా, నాలో ఏ ఆలోచన లేకుండా, నా దృష్టి, నా ఆలోచన, నా మనస్తత్వం దేవునికి సన్నిధిలో దేవుని కోసం ఉన్నప్పుడు ఏ ఒక్క ఆలోచన నా మైండ్లో రానివ్వకుండా నేను ముందుగానే జాగ్రత్త పడుతూ ఉండాలి. కానీ అపవాది మాత్రం అంత తేలిక ఊరుకోదు. ఏదో రకంగా ఏదో పక్కన నీవు గురుకులు ఆడుతూ ఉంటాడు చెవి దగ్గర ఉంటుంది. కానీ దాన్ని కూడా మనం చేయించుకుంటూ ఉండాలంటే దేవుని ఆత్మతో మనం నింపబడాలి. దేవునికి మనం సామాసంగా ఉండాలి. 86వ కీర్తన పేజీ నెంబర్ 498. 86వ కీర్తన పేజీ నెంబరు 86వ కీర్తన 12వ వచనం. నా పూర్ణ హృదయంతో నేను మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. మనం ఎప్పుడు కూడా పూర్ణ హృదయంతో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏదో వచ్చాము, కూర్చున్నాము, అందరితో పాటు నేను ప్రార్థనలో ఉన్నాను, టైం అయిపోయింది, పాస్టర్ ముగించారు, నేను వెళ్ళిపోయాను కాదు. మనం వచ్చిన నిమిత్తం దేవుడు ఇక్కడ ఉన్నాడని, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని, దేవుడు నాకు అవసరమైన మాటలు నాతో చెప్తాడని ఆశపడి ఆ ఆశ తీర్చుకోవడానికి మనం వచ్చాం. కాబట్టి మనలో ఏ ఒక్క ఆలోచన ఉండకూడదు. పూర్ణ హృదయంతో ఆయన సన్నిధిలో ఆయన పాదాలు కాడ కూర్చున్నప్పుడు మనకి ఏదో అవసరమో అది దేవుడు మనతో మాట్లాడతాడు. వచ్చి కూర్చుని ఆలోచన అంతా బయట లోకంలో ఉండి లోకం చుట్టూ తిరుగుతూ వచ్చి కూర్చుంటే ఇక్కడ దేవుడు ఎంతసేపు యేసుక్రీస్తు ప్రభువే వచ్చి నీకు నాకు బోధించినా మన మైండ్కి ఎక్కదు, మన మనసులోకి వెళ్ళదు. ఈ చౌకానికి వెనక్కి పోతుందే తప్ప లోనికి వెళ్ళదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా పూర్ణ హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏదో ఓ ప్రభు నా కోసం రక్తం కార్చావు, నా కోసం శిలువలో మరణించావు, ఎన్నో నేను పొందవలసిన డబ్బులని పొందామని నోటితో పలికే మాటలు కాదు. ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా దేవునికి అర్పించాలి. ఆ మాట దేవుని గణపరచాలి, స్తుతించాలి. ఏదో నాకు దేవుడు చాలా మంచి చేశాడు, నేను ఈరోజు దేవుని స్తుతించాను, ఆరాధిస్తాను, నాకు కొంచెం ఇబ్బంది అయ్యింది, నేను దేవునికి ఇవాళ నేను మందిరానికి రాలేను, ఇలాగా చూసుకుంటే మనం ఆరాధకులం కాదు. ఆయన ఎప్పుడు మహిమపరచాలి. ఆయన నామమును నిత్యము అంటే ప్రతిరోజు ఎప్పుడు ఆయన మహిమపరుస్తూనే ఉండాలి. ఏ విషయంలో కానీ నీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందా, దేవా నీకు నిన్న వందనాలు ఆయన, ఎందుకంటే ఈ ఇబ్బంది వల్ల నాకు ఏదో మేలు దాచావు, నేను నేర్చుకునేది ఏదో ఉంది, నాకు తెలియపరచు ప్రభా అని మనం సంతోషంగా ఆయన అడగాలి. ఒక కీడు జరిగిందా, ఆ కీడు యొక్క మేలు ఉంచాడు. అలాగే ఒక ఇబ్బంది వచ్చినా, ఒక కీడు జరిగినా, ఒక నష్టం వచ్చినా
లాభం ఏమి జరిగినా సరే దేవునికి ఎప్పుడు కూడా మహిమకరంగా ఉండాలి, ఆనందంగా సంతోషంగా జీవించాలి. ఏదో బాధ వచ్చినప్పుడు ఏడుతో కూర్చుని దుఃఖపడిపోయి నాకు ఆనందం వచ్చినప్పుడు నన్ను ఎవరు పట్టుకోవడానికి దొద్దులేసి వెదవేగి కాదు. క్రైస్తవ జీవితం అలా కాదు. ఎప్పుడు ఒకే రీతి, ఆనందం వచ్చినా సంతోషం వచ్చినా ఏమొచ్చినా సరే. హబక్కూకు గ్రంథంలో రాసినట్టుగా చేలో పైరు పండినను పండకపోయినను, సాల్లో పశువులు ఉన్నా లేకపోయినా, ద్రాక్షపాలు ఫలించినా ఫలించకపోయినా నేను ఎప్పుడు ఆయన్ని స్తుతిస్తూ కనపరుస్తూ ఉంటాను అన్నట్టుగా మనం కూడా ఎప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలి. ప్రతి విషయంలో నన్ను ఎవరో ఏదో అన్నారు, నేను ఎందుకు మందిరానికి వెళ్ళాలి, నేను ఎందుకు సావాసంలో ఉన్నా, ఇవి కాదు దేవుడు కోరుకునేది. నిన్ను మనసులో అంటారేమో కానీ దేవుడు అంటాడా? దేవుడు ఏమన్నాడు? నువ్వు ఎలా ఉన్నా సరే నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నా దగ్గరికి రా, నువ్వు నా దగ్గర నిన్ను నేను చేస్తాను, నువ్వు నా దగ్గర రా అని దేవుడు అడుగుతున్నాడు. నా యొక్క వచ్చిన వారు నేను ఎప్పుడు తోసిపుచ్చను, బయటికి తోసిపుచ్చను దేవుడు చెప్తున్నాడు. కానీ మన మనస్తత్వాలే మనకే అర్థం కాదు. దేవునికి సన్నిహితంగా ఉండి మనం జీవిస్తే అది దేవునికి ఇష్టంగా ఉంటుంది. కానీ దేవునికి వెడంగా ఉండి మనం ఎంత దేవుని కోసం ఆదివారం వచ్చి మొక్కేసి దండాలు పెట్టి ప్రార్థన చేసి అర్పణలు తీర్చేసి కానుకలు చేసినంత మాత్రం మనం పరిపూర్ణం కావు. దేవుని ఇష్టంలో మనం రోజు ఏదో ఒకటి ఆయన ముందు నేర్చుకోవాలి. ఆయన మాట మనం వినాలి. ఆయన ఆజ్ఞ అతిక్రమించడమే పాపం, అతిక్రమమే పాపం. ఆయన ఏమి చెప్తున్నాడో దాన్ని మనం పాటించడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనకు మనమే సాక్షులమై ఉన్నాం, మనకు మనమే తెలుసుకోవాలి, మనకు మనమే చూసుకోవాలి. దేవుడు మనకన్నీ బోధించేశాడు, అన్నీ తెలియపరిచేశాడు, అన్నీ ముందుగానే సిద్ధపరిచేశాడు. కానీ దాన్ని అంగీకరించకపోవడమా అనేది మన ఇష్టం, మనం నిర్ణయించుకోవాలి. మనం పూర్ణ హృదయంతో ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిద్దాం అనుకుంటున్నామో నీ మైండ్లో కానీ నీ మనసులో కానీ వేరే ఉద్దేశం కానీ వేరొక ఆలోచన కానీ వేరొక తలపు కానీ నీలోకి రాదు. ఎందుకంటే నీ హృదయం అంతా కూడా దేవుని కోసం ఆరాటం పడుతూ ఉంది. ఆయన ఏం మాట్లాడతాడో, నేను దానికి ఏం కృతజ్ఞత కలిగి ఉండాలో, నేను ఎలా జీవించాలో ఆలోచన ఉంటూ ఉంటుంది. ఆ ఆలోచన ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనలోకి రెండోగా బయట ప్రపంచంలో ఉన్నవి మన లోనికి రావు. ఏదైనా శబ్దం మనకి వినిపించినా చెవుగాని జరగకపోతుంది, కానీ మన లోనికి మాత్రం అవి వెళ్ళవు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి మహిమకరంగా జీవించాలి అంటే దేవుడిని పూర్తిగా మనం అంగీకరించాలి. పూర్తిగా ఆయన నామాన్ని మనం కనపరచడానికి ఇష్టపడాలి. ఎప్పుడు కూడా దేవుడిని మొదటి స్థానం ఇవ్వాలి, దేవుణ్ణి కనపరచాలి. ఎప్పుడు దేవుని నామాన్ని 1కి 2 సార్లు 3 సార్లు ఎప్పుడు కూడా ఆయనకి లోబడుతూ ఉండాలి. లోబడి మనం పడుకోమని అంటున్నా, ఎవరమైనా పడిపోతాం, కానీ పడిపోయి కానీ మాత్రం మనం ఆగలం. ఎందుకంటే మన దేవుడు మనం పడిపోయినను లావనెత్తి శుద్ధి చేసి ముందుకు నడిపించే దేవుడు మన దేవుడు. పడిపోయి మనం విడిచిపెట్టేవాడు కాదు. అన్ని విగ్రహాలకి అందరూ అన్నింటినీ పూజించారు, కానీ ఒక క్రైస్తవుడు మాత్రం తండ్రి అనే అధికారం దేవుడు మన దేవుడు మనకిచ్చాడు. ఎవరికి ఆ అధికారం లేదు, ఎవరికి ఆ ఘనత లేదు, ఎవరు తండ్రి అని పిలవలేదు. ఎందుకంటే వాళ్ళు పూజించే వాటిలో వాటి జీవం లేదు. మనం పూజించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు జీవం గల దేవుడు, ఆయనలో జీవం ఉంది. అందుకే మనం పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, గణపరచాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన ఏం చేసినప్పటికీ కూడా ఎప్పుడు ఆయన నామాన్ని మనం మహిమపరుస్తూ ఉండాలి. ఆయన మన తండ్రి స్థానంలో ఉన్నాడు. మనకు బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, తండ్రి నువ్వు ఉన్నావు కదా ఆయన, నువ్వు నాకు తీర్చేవాడు, నువ్వు ఉన్నావు, నాకు ఈ లోకంతో నాకు సంబంధం ఏముంది, నువ్వు నాతో సామోసంగా ఉన్నావు కదా ప్రభా, నేను నీ బిడ్డనై ఉన్నాను కదా అని మనం ఆయన దగ్గర చెప్పుకున్నప్పుడు సమస్తమును సమకూర్చి జరిగించేవాడు ఆయన, మనుషులుగా. కాబట్టి మనం ఎప్పుడు మన సామాసం, మన స్నేహం ఎవరితో ఉండాలి? సంఘముతోనూ దేవునితోనూ ఐక్యత కలిగి ఉండాలి, మనుషులతో, లోకంలో. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం కనపరచుకోవడానికి, మనం చూపించుకోవడానికి కాదు, దేవుని మహిమపరచడానికి, దేవుని స్తుతించి కనపరచడానికి మనం ముందుకు సాగుతూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు తన జీవితకాలం 33 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఆయన కనపరచుకోవాలి, తండ్రిని మహిమపరిచాడు.
తండ్రిని కనపరిచాడు. అలాగే మనం కూడా ఆ యేసుక్రీస్తు ప్రభుని కనపరచడానికి, మహిమపరచడానికి, ఆయన్ని స్తుతించడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. మనగా మన ఇష్టానుసారంగా మనం ఏదో చేసుకుని, మనం ఏదో మొక్కుకుని, ఇవాళ ఆదివారం మందిరానికి వచ్చాను, మళ్ళీ వారం వస్తాను అనుకునేది కాదు. నువ్వు మందిరానికి వచ్చినా రాకపోయినా ఎప్పుడు కూడా సహవాసంలో కలిసి ఉండాలి. నువ్వు మందిరానికి రావాలి, సహవాసంలో కలిసి ఉండాలంటే మందిరానికి రావాలి. నిన్ను మందిరానికి రమ్మని ఎవరు బలవంతం చేయరు. సంఘంతో ఉండమని, సంఘంలోనే ఉండమని నిన్ను ఎవరు ఒత్తిడి చేయరు. ఆ నిర్ణయించుకొని మన ఇష్టం. యేసుక్రీస్తు ప్రభువే ఎవరిని ఒత్తిడి చేయరు. ఆయన వదిలేశారు. నువ్వు ఎందుకు రావట్లేదు, ఎందుకు రావు, ఏంటని ఎవరు అడగరు. నీకు నాకు ఆ వాక్యం కావాలనే ఆశ, ఆ తపన, ఆ ఆకలి ఉన్నవాళ్ళే ఆ సన్నిధికి, ఆ వాక్యం గారికి చేరతారు. ఆ ప్రకారంగా వాళ్ళు జీవిస్తారు, దాన్ని పట్టుకుంటారు, ఆ విధంగా దాన్ని గైకుంటారు, ముందుకు నడుస్తారు. అలాగే 119వ కీర్తన 119వ కీర్తన 10వ వచనం. నా పూర్ణ హృదయముతో నిన్ను ఎదిగి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. 11 పడుతున్నాను. నీ ఎదుట 11 నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి గణపరచాలన్నా, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలన్నా ముందు మన హృదయంలో ఆయన వాక్యాన్ని నింపుకోవాలి. ఆయన మాట మనసులో ఉండాలి. మన హృదయంలో ఆ వాక్యం ఉన్నప్పుడు మనం నడిచే దారిలో, మనం వెళ్ళే మార్గంలో మనకి ఏదన్నా దేవునికి వ్యతిరేకమైన ఏదైనా తగిలినప్పుడు ఆ వాక్యం మనం హెచ్చరిస్తూ ఉంటారు. అప్పుడు మనం ఆ పాపం వైపు మనం వెళ్ళాం. మనకి హెచ్చరిక, ఆ వాక్యం మనలో ఉన్నప్పుడు మనం ప్రతి విషయంలోనూ కూడా ఆ వాక్యం ఏ సందర్భాల్లో మనకి ఒత్తిడిగా ఉంటుందో అప్పుడు ఆ వాక్యం మనం గుర్తు వస్తూ ఉంటారు. అప్పుడు మనం దేవుని కనపరిచే వాళ్ళ ఉంటాం, కానీ ఆ పాపం వైపు మనం వెళ్ళాం. అందుకే మనం ఎప్పుడు కూడా ముందుగా ఆ వాక్యాన్ని మనం బయలుపరుచుకుని ఇది ఆ ప్రకారం మనం దాన్ని భద్రపరచుకోకపోతే మనం పాపంలో పడిపోయే అవకాశం ఉంది. దేవుని నమ్ముకున్నాం చెప్పుకున్నా, మందిరానికి వచ్చి మందిరంలో కూర్చున్నా పాపంలో ఈజీగా పడిపోతుంది. ఆ వాక్యం మనలో ఉన్నప్పుడు మనల్ని ఆ వాక్యమే మనం కాపాడుకుంటుంది. ఆ వాక్యమే మన మార్గానికి, మన పాదానికి దారి చూపిస్తుంది. మనం ఎలా నడవాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో ఆ వాక్యమే మనల్ని భద్రపరుచుకుంటుంది. ఆ వాక్యం లేనప్పుడు ఒకవేళ ఎవరైనా ఏదైనా బాధతో వచ్చి మన దగ్గర కూర్చుని ఏదో బాధ చెప్పుకున్నప్పుడు వాళ్ళకి 4 మంచి మాటలు, ప్రోత్సహించే మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? మన దగ్గర ఏమి రావు. అదే దేవుని వాక్యం మనలో ఉంటే ఆ వాక్యం ఏం చేస్తుంది? వాళ్ళకి ప్రోత్సహించే మాటలు పలికిస్తూ ఉంటారు. దేవుడు ఏ సందర్భంలో ఏ మాటలు ఎవరికి అవసరమో ఆ మాట పలికిస్తూ ఉంటారు. ఆ వాక్యం మనలో లేనప్పుడు నువ్వు అంటే నేను అంటే అందరం ఉంటుంది. ఎవరిని మనం ప్రోత్సహించలేము, ఎవరికి మనం ఓదార్పుగా ఉండలేము, ఎవరికి మనం ఆదరణగా ఉండలేము. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నేను నింపుకోవాలి, ఆ వాక్యం నేను వినాలి, దాన్ని నేను భద్రపరచుకోవాలి, చిన్నదాన్ని నేను ఎప్పుడు నెవరు వేసుకుంటూ ఉండాలి అని ఆశ ఉన్నదో ఆ ప్రకారం మనం నెవరు వేసుకుంటే అది ఏమవుతుంది? మనకి ఎప్పుడు ఏదో అవసరమో దానికోసం అది బయటకు వస్తూ ఉంటుంది. అందుకనే కీర్తన కూడా ముందుగానే అన్నాడు అన్నమాట, దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించేవాడు ధన్యుడు అని. ఎందుకంటే అది మనం ఎప్పుడు కూడా నెవరు వేసుకుంటే అది మన ఆలోచనలో, మన హృదయంలో ఎప్పుడు ఉన్నప్పుడు మనం ఆలోచించవసలా. ఎవరైనా బాధపడి ఏదైనా చెప్పుకున్నప్పుడు కానీ, కష్టం వచ్చినప్పుడు కానీ, ఏదైనా సరదాగా వచ్చి కూర్చున్నప్పుడు కానీ మనకు ఎగదాడి మాటలు రావు, ఎగచగ మాటలు రావు. దేవుని గురించి ఏదో 2 మాటలు పంచుకోవడం ఆశ ఉంటుంది. ఆ వాక్యమే లేనప్పుడు ఏమొస్తాయి? లోకంలో ఉన్న మాటలే వస్తాయి.
మన లోకంలో ఉన్న మాటల్లో ఆ మాట విపరీతంగా పెరిగిపోతాయి. ఆ విపరీతంగా పెరిగే మాటల్లో ఏముంటుంది? పాపం ఉంటుంది. విస్తారమైన మాటల్లో దోషం లేకపోలేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని నింపుకోవాలి, కానీ లోకంలో ఉన్న వాటిని కాదు. దేవుణ్ణి పూర్ణ హృదయంతో మనం ధ్యానించాలి అంటే మనలో దేవుని వాక్యం ఉండాలి. ఉన్నదాన్ని మనం నెవరు వేసుకోవాలి, దాన్ని భద్రపరచుకోవాలి. ఆ ప్రకారం జీవించడానికి మనం ముందుకు సాగాలి. దేవుని కోసం జీవించాలని ఆశ ఉండాలి. మనమైతే మనంగా అయితే జీవించలేదు. మనంగా అయితే మనం దేవుని కోసం జీవించలేదు. కానీ మనకు ఆశ ఉంటే మాత్రం ఆయన పని ఆయన చేస్తాడు. ప్రతిదీ ఆయన చేస్తాడు. మనం ఇష్టపడాలి, మనం అంగీకరించబడాలి. ప్రభు నాకు ఇష్టం, నీ వాక్యం వినాలన్నా, నీతో కూర్చుని ఉండాలన్నా, నీతో మాట్లాడాలన్నా నాకు ఇష్టం, కానీ నేను నీ మాట వినలేకపోతున్నాను అని మన బాధతో దుఃఖంతో ఆయన దగ్గర గోజాడినప్పుడు ఆయన మాట స్పష్టంగా నీకు అర్థమయ్యేలాగా మాట్లాడతాడు. ఆ వాక్యం మనలో ఉన్నప్పుడు మన మార్గాలు మంచిగా ఉంటాయి, లేకపోతే మనల్ని చెడ్డదావులు తీసుకెళ్తాయి. మనం పాపం చేయకుండా, అందుకనే ఆ మాట ఏమంటాడు? ఆ మాట నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఆయన మనం పాపం చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన వాక్యాన్ని మనలో భద్రపరచుకోవాలి. లేకపోతే పాపం చేయకుండా మాత్రం మనం ఎవరు ఉండలేం. మనం ఎవరు పరిపూర్ణంగా, అందరం పాపంలో పడిలేస్తూ వచ్చిన వాళ్ళమే. ఎవరో పరిపూర్ణంగా అందరం పాపంలో జీవించిన వాళ్ళు. కానీ ఎప్పుడైతే వాక్యాన్ని ఒకసారి 2 సార్లు మనం ధ్యానించుకుంటూ, అవసరం ఉన్నప్పుడల్లా, అవకాశం ఉన్నప్పుడల్లా దాని దగ్గర కూర్చుని 2 మాటలు వింటూ, దాన్ని చదువులేనప్పుడు చెప్పిన దాన్ని మనం అర్థం చేసుకుని దాన్నే మనం వింటూ ఉంటే అప్పుడు నీ లోనికి వేరే లోకంలో ఉన్నవి చొరబడవు. నీ దృష్టి అంతా దేవుని వాక్యం మీద, దేవుడు జీవించిన జీవితం గురించి, దేవుడి మాటలు విన్న వాటి గురించి ఆలోచన వస్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా పాపంలో పడిపోయే అవకాశం లేకుండా అది భద్రపరుస్తూ ఉంటాయి. అందుకని ఆ వాక్యం మనకు అవసరం. మనలో ఆ వాక్యం ఉండాలి. ఆ వాక్యం లేకుండా ఉంటే మనం పడిపోతే సిద్ధంగా ఉంటాం. 138వ కీర్తన 138వ కీర్తన 2వ వచనం. ఈ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేస్తున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదు. దేవుని కన్నా ఆయన నోటి నుండి వచ్చే మాట గొప్ప చేసి ఉన్నాడు. వాక్యం అంటే ఎవరు? దేవుని నోటి నుండి వచ్చిన మాటే. ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభు. దేవుని నోటి నుండి వచ్చే మాట. అందుకే ఆ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, మనిషి కేవలం రొట్టె ముక్క వల్ల కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించగలడు అని. మనం దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించాలి అంటే ఆ వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా గణపరుచుకుంటూ ఉండాలి. దాన్ని మనం గణపరుచుకుంటూ ఉండాలి, దాన్ని నేర్చుకుంటూ ఉండాలి, దాని పట్ల మనకు ఆసక్తి ఉండాలి. దేవుడు ఆయన్ని కనపరచుకున్నప్పుడు దేవుని నామాని కన్నా, దేవుని పేరు కన్నా దేవుని మాటకు ఎక్కువ గొప్ప చేసి ఉన్నాడు, ఎక్కువ ఘనత ఇచ్చి ఉన్నాడు. దాన్ని మనం కనపరచాలి, దాన్ని మనం స్తుతించాలి. ఏదో మందిరానికి వస్తున్నాము, 4 మాటలు వింటున్నాము, ఆదివారం అయిపోయింది వెళ్ళిపోతాం అనేది కాదు. ప్రతిరోజు ఆ విన్న వాక్యాన్ని మనం ఎప్పుడు గొప్ప చేసుకుంటూ ఉండాలి. ఓ దేవా, నీ మాట నాకు ఆదరణగా వచ్చింది, నీ మాట నన్ను పాపంలో పడిపోకుండా కాసింది, నీ మాట నన్ను ఆత్మీయ జీవితాన్ని నడిపిస్తూ దారి చూపిస్తుంది, అయినా నీ మాట ఇంత శక్తివంతమైంది అని మనం ఎప్పుడు కూడా ఆయన యొక్క మాట, ఆ యొక్క వాక్యాన్ని కనపరుస్తూ ఉండాలి, హెచ్చింపజేస్తూ ఉండాలి. నిన్న ఆ టీవీ ఛానల్లో నేను సందర్భంలో వర్తమానం పెట్టుకున్నప్పుడు
ఆ సేవకుడు పెద్ద సేవకుడు, లక్షల మంది ఉన్న సంఘం. ఆయన అంటాడు, ఇంత గొప్పగా నేను ఇంత గొప్ప పరిచయం నేను చేస్తానంటే ఇదంతా మీరు ఇచ్చిన కానుకల సంకల్పం చొప్పున. అంటే దేవుడేంటి, దేవుడికి ఏమీ లేదా? అంత గొప్ప జనులు, అంత గొప్ప దైవజనులు కూడా దేవుడిని పక్కన పెట్టేసి మనుషులు కనపడతారా? జన్మించే కానుకలు పెట్టి ఆయన అంత గొప్పగా కొనసాగాడు. మనం దేవుని నామాన్ని అవమానపడుతున్నామంటే బయట వాళ్ళు ఎవరు అవమానపరచడం, దేవుని నామం అంటే భయం. మన క్రైస్తవులము మనమే అవమానపడుతున్నాం దేవుణ్ణి. దేవుని నామాన్ని అన్నిలు ఎవరో అవమానపరచరు. వాళ్ళకి దేవుడు అంటే అమ్మో యేసుక్రీస్తు ప్రభువా చాలా గొప్ప దేవుడు ఆయన, అమ్మో ఆయన నమ్ముకుంటూ అంటే అసామాన్య విషయం కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళు భయపడతారు. కానీ మనమైతే మాత్రం దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టేసి మనం గొప్ప చేసుకుంటూ ఉంటాం. నిజంగా ఆ మాట ఉన్నప్పుడు అరే ఇంత ఇంత గొప్పగా నేను పొగుంటారు జనం, అదే పలానా సతీష్ కుమార్ వాక్యం పెట్టినాడు దీనికోసమా అని మిమ్మల్ని పొగుడిపించుకుంటాక ఇన్ని లక్షల మంది మనం సువార్త అందిస్తున్నామంటే నిత్యని కానుకలు అంటే దేవుడు సువార్త అందిస్తుంది. దేవుడికి తెలీదా? దేవుని నామాన్ని ఎక్కడ బయలుపరచాలో, దేవుని నామాన్ని ఎక్కడికి పంపాలో, దేవుని వర్తమానం ఎక్కడికి పంపించాలో అని తెలియదా? అందుకే మనం ఎప్పుడు కూడా చిన్న దాన్ని పట్టుకోవాలి, కానీ మనకు తెలిసిన దాన్ని మనుషులందరిగా మనం ప్రకటించడం కాదు. దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని పట్టుకుని తెలియని వాళ్ళు మనం చెప్పాలి. అది తెలియని వాళ్ళు లేదా ఆ రోజు రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మనం తెలియపరచాలి. ఈ వారం దేవుడు మనతో ఈ వర్తమానాలు చెప్పించాడు, ఈ మాట మాట్లాడిచ్చాడు, ఈ మాటలో నాకు ఇది అర్థమైంది, నీకు ఏం అర్థమైంది అని ఒకటి పంచుకుని ఆ నామాన్ని మనం గణపరచాలి. ఆ వాక్యాన్ని మనం హెచ్చింపజేయాలి. ఆయన్ని గణపరుస్తూ ఆ వాక్యాన్ని హెచ్చింపజేస్తూ జీవించాలి. మన గొప్ప మనం చెప్పుకోవడం కాదు, దేవుణ్ణి గొప్పపరచాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ప్రతి విషయంలో నేను కాబట్టి మందిరానికి అన్ని వెళ్తాను, నేను కాబట్టి ఎప్పుడు కానుకలు వేస్తాను, నేను కాబట్టి ప్రతి మీటింగ్కి వెళ్ళిపోతాను, ఇది కాదు దేవుడు కోరుకునేది. నువ్వు ఏ మీటింగ్కి వచ్చినా నువ్వు విన్నదాన్ని జాగ్రత్తగా అనుకుంటున్నావా? నీకు తెలియకపోతే దేవుడిని కూర్చొని విచారణ చేస్తున్నావా? దేవుడితో అసలు సంబంధం ఉందా? ఇవి చూసుకుంటాడు. కానీ దేవుడు నేను ప్రతి మీటింగ్కి వచ్చి కూర్చుంటున్నాను, నేను అందరితో సమాసంగా దేవుడితో మాట్లాడతాను, నేను అందరితోనూ కలివిడిగా ఉండేసి వెళ్ళిపోతాను, ఇది కోరుకోడు దేవుడు. దేవుడు కోరుకునేది నీ అంతరాత్మ దేవుడితో సంభాషణ, దేవునికి నీకు ఉన్న సంబంధం, దేవునికి నీకు కలిసి జీవించే అనుభవం, అవి కోరుకుంటున్నాడు దేవుడు. అవి మనలో ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా ఆయన వాక్యాన్ని గొప్ప చేయాలి, ఆ వాక్యాన్ని మనలో భద్రపరచుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 532 సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచి పోనీయకుము, వాటిని కంఠపోషముగా ధరించుకునుము, నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకునుము. దేవుని వాక్యాన్ని మన హృదయమనే పలక మీద మనం రాసుకోగలమా? మన చేత కాదు. మనం ఎప్పుడైతే ప్రభువా నా హృదయంలో ఎప్పుడు నీ వాక్యం నిలబడాలి, నీ మాటలు నాలో నిండి ఉండాలి, నేను సమృద్ధిగా నీతో కలిసి ఉండాలి, నీ వాక్యానుసారం నేను జీవించడానికి ఎవరికైనా 2 మాటలు చెప్పాలని నాకు ఆశ ఉంది, నాలో ఏమీ లేదు ప్రభువా, అయినా నువ్వు నన్ను బలపరచు అని మనం అడిగినప్పుడు ఆయన వాక్యాన్ని మన హృదయం అనే పలక మీద ఆయన రాస్తాడు. ఆయన రాసింది ఎప్పుడు చెరిగిపోదు, శాశ్వతమైన ముద్ర. అది కావాలి మన జీవితంలో. దాన్ని సంపాదించుకోవాలంటే దేవునితో ఎప్పుడు మనం సమాసం కలిగి ఉండాలి, నిత్యము సమాసం కలిగి ఉండాలి. ఈ మధ్యకాలంలో ఆ సిస్టర్స్ తెల్లవారుజామున వెళ్తారని యుద్ధభూమి, దాంట్లో
సిస్టర్స్ అంతా కూడా ఎక్కువ ధ్యానించేది ఆత్మీయత గురించి, క్యారెక్టర్ గురించి ఎక్కువ ఈ మధ్యకాలంలో ధ్యానిస్తూ ఉంటున్నారు. అది నిజంగా కూడా మనకు చాలా అవసరం. దాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం ఆత్మీయంగా దేవునితో సావాసం ఎలా కలిగి ఉన్నామో పైకి కూడా మనం అలాగే దేవునికి సన్నిహితంగా దేవునితో సావాసం కలిగి ఈడ దేవుని అనుకున్నాడు అనే మాట ఎక్కడ వస్తుందని భయపడుతూ ఉండాలి. ఎందుకంటే మనకు చాలా అవసరం అది. మనలో ఎప్పుడు కూడా ఆ సత్యాన్ని పోనీయకుండా అది కంఠపోషణంగా ధరించుకోవాలి. అంటే మనం నోటి నుంచి వస్తే దేవుడు మాట రావాలి తప్ప పెద్దమైన మాట రాదు అన్నట్టుగా మనం ముందుకి సాగడానికి ఇష్టపడాలి. నేను దేవుని కోసమే జీవిస్తాను, దేవుని మాట నేను పలకాలి అనే ఆశ మనలో ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని మన హృదయాల్లో ఆయనే ముందుకుస్తాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన రాస్తాడు. ఆయన రాసింది ఎప్పుడు ఎవరు దాన్ని తీసివేయరు, చెప్పివేయరు. దాని నుంచి మన నుంచి అది ఎప్పుడు దూరం కాదు. దేవునితో రాయించుకునే ఆసక్తి మనలో ఉండాలి. ఆ ఆశ మనకు పుట్టాలి. ఆ ఆశ ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకి నెరవేరుస్తాడు. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అని ఎందుకు ఉంటే చెప్పలేదు. కాబట్టి మనలో ఆశ ఉండాలి. ఆశ ఉండటం తప్పుగా. దేని గురించి? లోకంలో సంపాదన గురించి కాదు ఆశ అనేది. దేవుని వాక్యం గురించి, దేవుని మాట గురించి, ఆ ఆత్మీయ జీవితం జీవించడానికి వీటి గురించి ఆశ కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడు ముందుకు సాగాలి అంటే దేవుని వాక్యం మనలో బలంగా నాటబడి ఉండాలి. దేవుడు మనలో అది ముద్రించబడాలి. 14వ వచనం కూడా చూడండి, 4వ వచనం కూడా చూడండి. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును దయనుంది మంచివాడమని అనిపించుకుందు. మంచివాడు అని మనుషులతో అనిపించుకోకపోయినా దేవుడితో మాత్రం ఖచ్చితంగా ఆ మాట మనం పొందాలి. లేకపోతే ఆయన సన్నిధిలో మనం ఉండాలి. మనుషులైతే మనుషులు మెప్పు ఎలా ఉంటుందంటే ఈ వాడని మంచి చేస్తే మంచివాడు, ఒకవేళ అదే మనం ఏదైనా ఉన్నట్టుగా దాన్ని బయట పెడితే చెడ్డవాడు. వాళ్ళకి మనుషులకి నచ్చం. మనం చాలామంది మనుషులు నచ్చం. నిజంగా ముందుకు సాగాలనుకుని ఆశపడేవాడు ఎవరు కూడా మనుషులు నచ్చరు. అదే తిరిగి మాటలు చెప్పి మట్టి వాడు సులభం పోత పూసినట్టుగా మునిపైన మాటలు చెప్పి ఆకర్షకునే మాటలు చెప్పుకునే వాళ్ళకైతే అది చాలా ఇష్టంగాను, సంతోషంగాను, ఆనందంగాను ఉంటారు. కానీ దేవుడు దృష్టిలో ఏమవుతుంది? బీట్లు కొట్టి ఎప్పుడో అపానం కూలిపోతుంది. దేవుడు కట్టిన ఇల్లు అయితే, దేవుడు కట్టిన ఆత్మీయ జీవితం అయితే అది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. అందుకే దేవుని ఎదుట మనం మంచిగా ఉండాలి కానీ మనుషుల గురించి కాదు. అలాగని మనుషులు మనస్తాంతరం ప్రభు దగ్గర ప్రమోషమించు అది కూడా కాదు. ఎప్పుడూ యథార్థతగా ఒకలాగానే ఉండాలి. దేవుని ఎదుట మనుషులు ఎప్పుడు ఒకలాగా ఉండాలి. నువ్వు ఎలా ఉండవో అలాగే ఉండు. నటించే జీవితం మాత్రం దేవుడు ఆయన ఒప్పుకోడు, అంగీకరించాడు. దేవుడు ఎవరినైనా క్షమించాడు, బందిపోటును క్షమించాడు, వ్యభిచారాన్ని క్షమించాడు, నరహంతకులను క్షమించాడు, కానీ వేషధారణ మాత్రం క్షమించనున్నాడు. కాబట్టి మనలో ఎప్పుడు కూడా ఎలా ఉన్నావు అలాగే ఉండు, తప్పు కాదు. కానీ మందిరానికి వచ్చినప్పుడు ఒక వేషం, నలుగురితో కూర్చొని మీటింగ్లో కూర్చున్నప్పుడు ఒక వేషం, బయటికి నువ్వు కూడా ఉన్నప్పుడు నీ ఇష్టాంతంగా జీవించే వేషం మరొకటి. ఇలాంటి వేషాలతో ఉన్నప్పుడు దేవుడు మన ఉమ్ము వేస్తాడు. జాగ్రత్త వెనుక వెళ్ళకుండా దేవుడితో చిచ్చి అని ఒక మాట ఆయన నువ్వెవరికో నాకు తెలియదు అంటే చిచ్చి అని అవసరంలా, నువ్వెవరికో నాకు తెలియదు అంటే చాలు మన బతికిన జీవితం అంతా వ్యర్థమైపోతుంది. ఒక్కసారి నువ్వెవరికో నాకు తెలియదంటే అక్కడితో పోయినట్టే మన లైఫ్. ఈయన నా ప్రియకుమారుడు, ఈమె నా ప్రియకుమార్తె అని దేవుడితో అనిపించుకోవాలని మా భాషలో పదే అంటూ ఉంటారు చూడండి. ఆ మాట మనకు చాలా అవసరం. ఆ మాట కోసం మనం పాకులాడాలి. ఆ మాట ఒక్కసారిగా నా ప్రభు అంటే సాగు నాకు అనే జీవితం మనం జీవించడానికి ఇష్టపడాలి. అంతేగాని నా ఇష్టాంతరంగా నేను జీవించి, నేను జనానికి మెప్పు కోసం జీవించి, నేను దేవుని ఎదుట ఎంతో వేషధాన్ని నటింటే దేవుడి దృష్టిలో నేను ఎవరో నాకు తెలియదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. అలాంటి జీవితం నాకు మనకు ఎవ్వరికీ వద్దు.
మనం అందరం కూడా దేవుని మీద ఆసక్తి కలిగి ఆయన వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకుందాం, మన హృదయాల్లో నింపుకుందాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 12వ అధ్యాయం 14వ వచనం, 13-14 వచనాలు. 13-14 వచనం. పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదల నుంచి తప్పించుకొను. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, వారికి స్త్రీల ఫలము వారికి వచ్చును. ఎప్పుడు కూడా మన నోటిని చాలా జాగ్రత్తగా కాసుకోవాలి. దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, దేవుని కనపడుతున్నాము, దేవుణ్ణి నమ్ముతున్నాము, వాక్యం ఎంతో ఇంట్రెస్ట్గా వింటాము అని మనం అనుకుంటాం కాదు. కానీ మన యొక్క నోటి మాటను కూడా మనం చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ మాట అది ప్రమాదకరమైన ఉరి లాంటిది. ఎప్పుడో అప్పుడు ఎన్ని కూడుకుని ఉరితాళ్ళ తయారవుతాయి. ఈ వ్యర్థమైన మాటలన్నీ కూడా మనకి పాపంలో పడేసి ఉరితాళ్ళ తయారవుతాయి. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా చూసి మాట్లాడుకోవాలి. అది మనకు చాలా అవసరం, చాలా మంచిది, మనందరికీ కూడా అది చాలా మంచిది. ఆ మాట విషయంలో మనం మెలుగు కలిగి ఉన్నాం. అలాగే తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, వానికి క్రియ ఫలము వానికి వచ్చును. మన నోటితో ఆ ఫలాన్ని ఎలాగైతే మనం తృప్తి పొందుతామో అలాగే ఆ ఫలం వల్ల దాని క్రియ కూడా మనం పొందుతాం. మనం మంచిగా మనం ప్రవర్తిస్తే దేవుడు మంచిగా మనకి ఇస్తాడు. చెత్తగా మనం ప్రవర్తిస్తే మన ప్రవర్తన బట్టే మనకు ఆ ఫలం గుర్తాడుగా తయారవుతుంది. కాబట్టి మనం ఎలా ఉంటున్నామో, ఎలా దేవుని ఎదుట మనం ఎలా ఉంటున్నామో బయట కూడా అలాగే ఉంటాం. బయట కూడా మన స్వభావాన్ని సరిచేసుకుందాం, మన ఆలోచన విధానాలను మార్చుకుందాం, దేవుని వైపు తిప్పుదాం, వాక్యాన్ని మనలో భద్రపరుచుకుందాం. దేవుడి వాక్యాన్ని మనలో ఉన్నప్పుడు మనం పాపంలో పడిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు. ఆ వాక్యం మనల్ని మంచి మార్గాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ వాక్యం లేనప్పుడు మన ఇష్టానుసారంగా మనం వెళ్ళినా మనకేమీ గుర్తురా, మనకేమీ తెలిసినట్టు అనిపించదు. మనం పాపం చేసేటప్పుడు కూడా అది పాపం అనే ఆ జ్ఞానం మనకి తెలియనివ్వదు. అదే వాక్యం మనలో ఉందనుకో అది పాపం అని ఆ దగ్గరికి వెళ్ళినప్పటికీ గొప్పని గుర్తొస్తుంది. అదే ఇది మనకు తగదు అని ఒక్కసారిగా వెనక్కి పలుచుకుని వెళ్ళిపోతాం. ఆ వాక్యమే మనలో లేకపోతే మనం ఏం చేస్తాం? మన ఇష్టానుసారంగా మనం మాట్లాడుతూ దేవునికి దూరం అయిపోయి ఆ ఫలం దేవుని దగ్గర పొందడానికి సిద్ధంగా ఉంటాం. మనం దేన్ని దాచుకుంటున్నామో అది మనమే చూసుకోవాలి. మనకైతే ఇప్పుడు ఏమీ తెలియదు, మన దగ్గర ఇప్పుడు రిజల్ట్స్ ఇప్పుడు ఏమీ రావు. దేవుడిచ్చే సమయంలో దేవుడు ఇస్తాడు. మన ప్రతిఫలాలన్నీ కూడా దేవుని దగ్గర దాచి ఉండిస్తాడు. ఆయన దాచిన ఫలాలు మనకి ఎప్పుడు పోవాలని తెలుసు. అప్పుడు మనకి ఇస్తాడు. మనకి ఏ ఫలం వస్తుందో అతను ఎగ్జామ్స్ రాసిన పిల్లలు చూడండి, 10th క్లాస్ పరీక్షలు రాసిన పిల్లలు నా మార్కులు ఏమి వస్తాయో నేను పాస్ అవుతాను లేదని టెన్షన్లో ఎలా ఉంటారో క్రైస్తవ జీవితం కూడా ఎప్పుడు కూడా నా తండ్రిలో ఉన్నానో లేదా నేనని చూసుకుంటూ ఉండాలి. అయ్యో నేను ఇది దాని తగదు కదా, ప్రభు నన్ను క్షమించు, అయినా దాని నుంచి నన్ను తప్పించు అని మనం ఎప్పుడు కూడా తెలిసినా నాకు తెలియనట్టుగా ప్రభు నాకు తెలియట్లేదు అని మనం దేని మనసు కలిగి ఆయన నిలుపుకుంటుంటే ఆయన అనేకమైనవి మనతో చెప్తూ నేర్పుతూ ఉంటారు. మన మనసు ఎప్పుడు కూడా ఆయనకి సమీపంగా ఉండాలి కానీ లోకానికి కాదు. లోకంలో ఉంటే ఇలాంటి వ్యర్థమైన మాటలు వచ్చి వ్యర్థమైన ఫలాలు మనం పొందుతాం. అదే వాక్యమే మనలో భద్రపరుచుకుని వాక్యంతో మనం జీవిస్తూ వాక్యం కోసం మనం పాకులాడినప్పుడు మనలో నుంచి మంచి ఫలాలు ఫలిస్తూ ఉంటాం. ఆ ఫలాలు ఆ యొక్క ఫలం దాచి ఉంచాడు దేవుడు. దేనికి తగ్గ ఫలం దానికే ఉంచాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ మంచి ఫలం పొందడానికి ఆశపడాలి కానీ
రోజులు గడుపుతున్నాము, సంతోషంగా జీవిస్తున్నాము, ఆనందంగా గడుపుతున్నాను, హ్యాపీగా ఉన్నాను. ఇవి కాదు క్రైస్తవ జీవితంలో అనేకమైన ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. క్రైస్తవ జీవితం అనేది మనం కోరుకుంటే పూల పానుపు కాదు, పూలపాట కాదు. దేవుణ్ణి నమ్ముకున్నాం, నా కష్టాలు తీరుకొని దేవుణ్ణి నమ్ముకున్నాను, నా సమస్యలు పోయి, నా రోగాలు ఇవి కావు. ఈ భూమి శపించబడింది భూమి, దీనిలో ఉన్నంత ప్రతి వాడు కూడా ప్రతి సమస్య ఎదుర్కోవాల్సిందే. కానీ ప్రతి కష్టంలో నీతో నేను ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. మన దేవుడు అయితే మాత్రం మనం విడిచిపెట్టాడు. ప్రతి భారంలోనూ నీతో నాతో నేను ఆయన ఉన్నాడు. అది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ప్రతి అవమానాలు మనకన్నా ముందు ఆయన అనుభవించాడు. ఓ రంగం చెప్పాలంటే మనం అనుకున్న మాట కన్నా ఆయన అంతకన్నా ఎక్కువ ఎన్నో అనుభవించాడు. కాబట్టి మనం జాగ్రత్తగా మెలకువగా వాక్యానుసారం మనం ముందుకు నడవడానికి, ఆయన్ని ఇష్టపడటానికి, ఆయన సమావేశం కోసం మనం ఎప్పుడు గోజాడుతూ ఉండాలి. 19వ కీర్తన 19వ సామెతల గ్రంథం 19 19వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. వేదనను కనుగరించువాడు యెహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయదు. వేదనను కనికరించువాడు దేవునికి అప్పించువాడు. ఆ సమస్తము ఆయన మనకిస్తుంది, ఆయనకి అప్పించుకోవడం. మనం మత్తయి సువార్తలో చూడండి, ఆ ప్రజలు అంటారు, ఏంటి ప్రభా నీకు మేము భోజనం పెట్టామా, నీకు మేము కట్టించామా, నువ్వు వ్యాధిలో ఉంటే నిన్ను పరామర్శించడానికి వచ్చామా, మేమెప్పుడు ప్రభా అన్నట్టుగా. ఎప్పుడైతే నిజంగా మనం కష్టంలో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని, ఎవరు లేని ఏక మనసుగా ఏకంగా ఒక్కళ్ళే ఉన్నవారిని వారి పట్ల మనం కనికరపడి మనం చేయగలిగింది మనం చేసినప్పుడు ఆ దేవుడికి అప్పించినట్టు. ఆ ఫలం దేవుడికి దాచిస్తున్నాడు నీకోసం. నాకు మనం అనుకోవచ్చు, రోజు ఇదో స్వాతంత్రంగా ఉన్నా ఇంకేం పెడతాంరా అని మనం అనుకోవచ్చు. కానీ ఎంత పెట్టినా సరే ఆ ఫలం నీకోసం దేవుడు అక్కడ దాచి ఉంచాడు. అలాంటి దేవునికి ఇష్టమైన పని మనం చేయటం, అలాగని గొప్ప చెప్పుకుని అనాథాశ్రమ చుట్టూ లేదా రోడ్డులో కూర్చున్న వాళ్ళకి మేము మంచి పెడతామని పట్టుకెళ్ళి చుట్టూ అది కాదు. నిజంగా అతనితో ఆ సమయానికి నీ వద్దకు వచ్చిన వాడికి నువ్వు తిరిగే పెట్టు. నువ్వు మనం గొప్పలకి వెళ్ళి మంచి పెట్టి అవసరంలా నువ్వు తిరిగిదే ఆ ఆకలితో తీసిపెట్టు, ఆ కనికరం పడు. అది దేవునికి అర్పణ. దేవుడికి మనం అర్థంగా ఉండాలంటే మనం అయ్యో బొల్లు అవసరంలా, మేకపోతులు నరికి మనం భోజనాలు పెట్టే అవసరంలా. నిజంగా ఆకలితో వచ్చేవాడికి తినేదాంట్లో కుప్పుడు అడ్డం పెట్టు. దేవునికి నిజంగా అప్పించేవాడు, దేవునికి అప్పించేవాడు మనం. ఆయన ఇస్తే మనలన్నీ దేవుడు ఏమంటున్నాడు, నువ్వు నాకు అప్పించేవాడు అవుతావు. ఆయన మనం చేసిన ఫలానికి ఆయన మనకి మనం ఎప్పుడు ఆయన గుణవస్తువులు ఉన్నా కానీ మనం తిరిగి మన ఫలం నువ్వు దాచిన చేస్తున్నాడు, పక్కనే చేస్తాడు. నువ్వు చేసిన ప్రతి మంచి పనికి ఆ ఫలాన్ని అక్కడ పక్కన దాచి ఉండిస్తున్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు ప్రతి ఫలం నీకు దాచి ఉండిస్తున్నాడు. నువ్వు మనం ఎప్పుడు నడిచే ప్రతి దానికి ఆయన వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తూ వచ్చాడు. నిన్ను అది మనకు కావాలో అక్కలేదో మనం నిర్ణయించుకోవాలి. దేవుడైతే మనకు అన్నీ బయటపడుతున్నాం. దేవుడైతే స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిర్ణయించుకోవాలో, ఏ దారి నడవాలో, ఎలా ఉండాలో అది మన ఇష్టం. మన నిర్ణయాన్ని పెట్టి ఉంది. కానీ మన ఇష్టానుసారి మనం జీవించి మందిరానికి వచ్చి దేవా ఆ పాపం క్షమించు, అయినా నేను ఈరోజు నీ సన్నిధిలో నేను కూర్చున్నాను, నా కానుకేసుకున్నాను అనేది కాదు దేవుడికి ఆరాధన.
ఆరాధన అనేది మన జీవితంలో కొత్తదనం, నూతనదనం, దేవునికి ఇష్టంగా మనం జీవించడమే దేవునికి ఆరాధన. అది దేవునికి అర్పణ. అమ్మ సమాధానం చూసుకుంటారు.